కార్తీక్ దీప దగ్గరికి డాక్టర్ హారిక వచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది. జ్యోత్స్న, పారిజాతం శివనారాయణ గారికి తెలియకుండా మనం ఆపరేషన్ చేయగలమా కార్తీక్? ఇంత టెన్షన్ నేను ఎప్పుడు పడలేదు కార్తీక్. నాకు నా హాస్పిటల్కి చెడ్డ పేరు రాకుండా ఈ ఆపరేషన్ పూర్తి కావాలి అంటుంది డాక్టర్. అన్నీ నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి డాక్టర్ అని చెప్తాడు కార్తీక్. ఆపరేషన్ పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్లకు అని కార్తీక్తో చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్. ఇంతలో కార్తీక్కి శ్రీధర్ కాల్ చేసి శౌర్య కనిపించడం లేదని చెప్తాడు. జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని శ్రీధర్పై అరిచి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను అంటాడు కార్తీక్. దీపతో అసలు విషయం చెప్పకుండా శౌర్య స్కూల్ వరకు వెళ్ళి వస్తాను అని చెప్పి బయటికి వస్తాడు కార్తీక్. ఇక అప్పుడే సుమిత్ర వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. శౌర్యని జ్యోత్స్న కిడ్నాప్ చేయించిందని డౌట్ పడతాడు కార్తీక్. బావకు శౌర్య మిస్సింగ్ గురించి తెలిసినట్లుందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఎక్కడికి రా, ఇంత హడావుడిగా వెళ్తున్నావు అంటుంది సుమిత్ర. వాణ్ణి ఏం అడగకు సుమిత్ర, వాడు ఏం చెప్పడు, పెద్దవాడైపోయాడు అంటాడు శివనారాయణ. బావ ఏదో టెన్షన్లో ఉన్నాడు అంటుంది జ్యోత్స్న. ఈ టెన్షన్ ఎందుకు పడుతున్నానో కూడా తమరికే తెలిసే ఉంటుంది. అందరినీ ఆట కట్టిస్తారు, తప్పును వెంటనే సరిచేసుకుంటే మంచిది, లేకుంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తాడు కార్తీక్.